రైతులోనండి దైవ సేవకులకి అందరికి వందనాలు. ఇది ఊర్లకు కూడా కనపడట్లేదు కదా, అడవిలో ఉన్నట్టు కనపడుతుంది. అంటే అడవిలోనే ఉన్నారు, అంటే అడవి దగ్గర ఉన్నారు. ఇదేనా? వచ్చేసినాం. మన మరి ప్రభుని నమ్ముకున్న కుటుంబాల దగ్గర వచ్చాం. ఇదిగో ఆ ఇల్లు. చూడండి దైవ సేవకులారా, ఇప్పుడు గమ్యం చేరాము. చాలా చాలా అసలు ఎట్టుందంటే నడి సముద్రంలో జీవించినట్టుంది. అసలు చుట్టూ అడవి. అసలు మీరైతే ఇక్కడ ఉండలేరు. సింహం వస్తుందేమో, చిరుతపులు వస్తుందేమో అని పరారు, ఏదో సిటీకి వెళ్తారు. కానీ మా వాళ్ళు అట్టగా అడవిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే బ్రతికేవాళ్ళు. కాబట్టి మా ఆదివాసుల పరిస్థితి ఇదిగో ఇల్లు కట్టారు. అంతే చక్కటి తాటాకులు ఇల్లు. దైవ సేవకుడు ముందు వచ్చి ప్రార్థన చేశారు, ఇల్లు కట్టేశారు. ఆమేన్. దైవ సేవకుడు ఆదిగా స్థానిక దైవ సేవకుడు ముందు వచ్చి ప్రార్థన చేశారు. ఆ ఇల్లు కట్టబడ్డది. ఈరోజు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు, విశ్వాసులను తీసుకొచ్చారు. వెళ్ళటానికి మేము ప్రయాణం ఉంటున్నాం. ఇక్కడ ప్రార్థన చేసి వెళ్తాము. దైవ సేవకుడు చెప్తున్నారు. ఒకసారి లోపల చూద్దాం, ఏమైనా సామాన్ ఉందా లేదా చూద్దాం. రక్తమే హల్లెలూయా. చూడండి దైవ సేవకులారా, ప్రార్థన చేయండి. మా ఆదివాసుల పరిస్థితి ఇది. ఈ ఇంట్లో ఏం లేదు, కొత్తగా కట్టారు. ఫ్యామిలీ ఇక చిన్న పిల్లల్ని పట్టుకొని మరి ఇక్కడ ఉంటుంది. ఈ ఊరి పేరేంటి? ముసలమడికి ఈ ఊరి పేరు. నేను ఛత్తీస్గఢ్ మనిషినే, కానీ తెలంగాణలో ఉన్నా. కానీ దైవ సేవకుడు యేసులో మరి పాస్టర్ గారు నాకు పిలిచారు. వాళ్ళకి బోర్ కావాలంటే పిలిచారు. ఆ బోర్ పని కూడా అవ్వలేదు. మరి అందుకని ఈ కుటుంబం ప్రార్థన చేసి వెళ్ళాలని మేము రావటం జరిగింది. మరి ప్రార్థించండి. ఈ కుటుంబము మరి ఇంట్లో మంచిగా, ఈ ఇంట్లో మరి ఈ కుటుంబం ఈ ఇంట్లో సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా వాళ్ళు జీవించాలని, వాళ్ళు బ్రతకాలని మీ ప్రార్థన సహాయము కోరుతున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.